దస్పల్లా భూముల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. దస్పల్లా భూములపై హైకోర్టును ఆశ్రయించారు అసలు యజమాని రాణి సాయిబా వారసులు. దస్పల్లా భూములను కొట్టేయడానికి విజయసాయిరెడ్డి ఫ్యామిలీ ప్లాన్ చేసిందని ఆరోపించారు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. దస్పల్లా భూములు 22A ఉండగానే విజయసాయిరెడ్డి కూతురు అల్లుడు కొట్టేయడానికి కుట్ర చేశారంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖలోని దస్పల్లా భూముల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. అసలు సంబంధమే లేని రాణి కమలాదేవి పేరు మీద భూములను ఇప్పటి వరకు జీవీఎంసీ రెవెన్యూ కాపాడడంతో వాటిని కొట్టే ప్రయత్నం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బినామీలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రాణి సాయిబా వాద్వేన్ ఈమె వారసులు తెర మీదకి వచ్చారు. అసలు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పొజిషన్ ఏంటనేది మనతో పాటు జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు ఉన్నారు. ఏంటి అసలు ఇది కొత్తగా ఉంది ట్విస్ట్ ఏంటి? అసలు రాణి కమలాదేవికి సంబంధం లేనటువంటి భూములకి ఇప్పుడేమో కొత్తగా రాణి సాయిబా వారసులేమో కోర్టులో పిటిషన్ ఇస్తారు. అది ఎప్పుడు వేసారు ఏంటిది? దస్పల్లా భూములు ఏదైతే ప్రభుత్వ భూములుగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి దస్పల్లా భూములు ఏవైతే ఉన్నాయో రాణి సాయిబా వాద్వాన్ పేరిట ఉన్నటువంటి టౌన్ సర్వే రిజిస్టార్లో కానీ లేదంటే కలెక్టరేట్ రికార్డ్స్లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాణి సాయిబా వాద్వాన్ పేరుతోనే ఆ రికార్డ్స్ ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో అవి ఉంటుండగానే రాణి కమలాదేవి ఆ రాణి సాయిబా వాద్వాన్ వారసులుగా వీళ్ళు పైకొచ్చి ఆ రాణి కమలాదేవి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూని విజయసాయిరెడ్డి బృందం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడంగానే యశూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్ఎల్పి పేరుతో వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడికి చెందినటువంటి సంస్థ అలాగే వాళ్ళ బినామీ అయినటువంటి గోపీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థను ఏర్పాటు చేసి పెండింగ్ రిజిస్ట్రేషన్ 22A ఉన్నటువంటి దస్పల్లా భూముల్ని 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దస్పల్లా భూములు అయితే ఉన్నాయో ఆ భూముల్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద వీళ్ళు రాయించేసుకొని విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు అల్లుడి యొక్క కంపెనీకి ఆ దస్పల్లా భూములు కొట్టేసే ప్రయత్నం జరిగింది. అసలు అంటే దీంట్లో రాణి సాయిబాకి రాణి కమలాదేవికి అసలు ఇదికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు రాణి సాయిబా వాద్వాన్ వాళ్ళ వారసులే ఇప్పుడు బోర్డులు పెట్టారు. వాళ్ళు కోర్టుకి ఆశ్రయించారు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నింటికి కూడా మేము వారసులము, ఈ భూములు ఎవరు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, ట్రస్ట్ పాసెస్ ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదని చెప్పి వీళ్ళు బోర్డులు కూడా ఇవాళ చూస్తే దస్పల్లా భూముల్లో వెలిసి ఉన్నాయి. అసలు రాణి సాయిబా వాద్వానికి గ్రౌండ్ రెంట్ పట్టా పేరుతో ఏదైతే ఈ భూమి వచ్చిందో ఈ గ్రౌండ్ రెంట్ పట్టా అసలు ఎక్కడ ఉందన్నది ఇప్పటివరకు దాఖలాలు లేవు. వీళ్ళకి తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాలు వచ్చినాయి. అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ చట్టాలని ఇవన్నీ కూడా ఉంటుండగా ఈ యొక్క గ్రౌండ్ రెంట్ పట్టా లేకుండా కోర్టులో గతంలో వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏదైతే కమలాదేవి వాళ్ళు వేసారో దాని ఆధారంగా కోర్టులో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్లో భాగంగానే ఈ యొక్క రాణి సాయిబా వాద్వానికి చెందినటువంటి దస్పల్లా భూముల్ని వీళ్ళు అడ్డగోలుగా ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆధారంగా విజయసాయిరెడ్డి బృందం కొట్టేసే ప్రయత్నం చేసింది. ఎవరు ఈ రాణి కమలాదేవి? అంటే ఆవిడని క్రియేట్ చేసి ఈ భూములు కొట్టేసే ప్రయత్నం ఏం చేశారా, లేకపోతే ఈ రాణి సాయిబా వాద్వానికి సంబంధించినట్టు వారసత్వంలో కూడా ఏమైనా భాగస్వామురాలా? ఇప్పుడు జీవీఎంసీ టౌన్ సర్వే రిజిస్టార్లో ఇవి ఇన్కార్పొరేట్ చేయడానికి ఏదైతే విజయసాయిరెడ్డి బృందం ప్రయత్నించిందో దాంట్లో భాగంగానే గత జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు కానీ గత జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా కానీ రాజాబాబు కానీ లేదంటే మొన్న వెళ్ళిపోయినటువంటి సాయికాంత్ వర్మలు కానీ వీళ్ళు ఈ యొక్క టౌన్ సర్వే రికార్డ్స్లో మెన్షన్ చేద్దాం అనుకునేసరికి వీళ్ళు ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకునేసరికి దాంట్లో ఒక నిజాయితీ గల అధికారి క్లియర్గా మెన్షన్ చేశారు. రాణి సాయిబా వాద్వాన్కి ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యన ఎటువంటి డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ లేవు. దీన్ని మేము టౌన్ సర్వే రిజిస్టార్లోని వీళ్ళ పేర్లు మేము ఎక్కించడం పొందుపరచడం మ్యూటేషన్ చేయడం అనేది జరగని పని అని చెప్పి హైకోర్టులోని సుప్రీంకోర్టులో ఏవైతే కేసులు ఉన్నాయో దీనికి సంబంధించి పెండింగ్ ఇవి చేయలేమని చెప్పి రాయడంలో ఈ మొత్తం విషయం భాగోతం బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు రాణి సాయిబాకి సంబంధించినటువంటి వారసులు ప్రస్తుతం అయితే హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ భూములకి దస్పల్లా భూములకి సంబంధమే లేనటువంటి రాణి కమలాదేవిని తెర మీద తీసుకొచ్చి విజయసాయిరెడ్డి అతని కూతురు అల్లుడు బినామీగా ఉన్నటువంటి గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా భూములను కాజేయడానికి ఒక పన్నాగం పన్నారు. దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి, దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, అప్పుడు దాకా మా పోరాటం కూడా కొనసాగుతుందని పీతలమూర్తి యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ.